హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు ఒక యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి మన ఫ్యాన్ మేడ్ యానిమే. సో దీంట్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ కొడుతున్నాం. యానిమే స్టార్టింగ్లోనే మన హీరో అయితే ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. సో తన వీళ్ళు వచ్చేసి స్కేల్, తనకు వచ్చేసి 8 years అనమాట. సో తనైతే ఒక విలేజ్లో ఉన్నాడు పేరెంట్స్తో కలిసి. సో ఎప్పటికైనా ఒక గ్రేట్ వారియర్ అవ్వాలంటే తన డ్రీమ్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ అయితే ట్రైనింగ్ ఇమ్మని అయితే అడుగుతున్నాడు. సో అది కూడా స్వాడ్ ట్రైనింగ్ అనమాట. సో తన దగ్గర అయితే చిన్న వుడెన్ స్వాడ్ అయితే ఉంటుంది. సో కానీ వాళ్ళ ఫాదర్ చాలా చిన్న పిల్లడు అయితే అంటారు. కానీ తనకు తానే సరదాగా వచ్చేసి స్వాడ్తో వచ్చేసి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ వచ్చేసి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతున్నారు. సో అప్పుడే నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఈవినింగ్ అయితే అవుద్ది అనమాట. సో ఈవినింగ్ అవగానే వాళ్ళైతే డిన్నర్ అయితే తింటూ ఉంటారు. సో అప్పుడే కేఎల్ అంటాడు, నేను ఎప్పటికైనా ఒక స్ట్రాంగ్ వారియర్ అవుతా, ఈ ప్రపంచంలోనే స్ట్రాంగ్ వారియర్ అవుతా. వాళ్ళ డాడీ అంటారు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ముందుంచి స్ట్రాంగ్ అయినా కూడా నా కింద పడినా గివ్ అప్ మాత్రం ఇవ్వకూడదు అని అయితే అంటారు. సో అప్పుడు కాయలకి అంతగా ఏం అర్థం కాదు. సో అప్పుడే వాళ్ళ డాడీ వచ్చేసి మౌంటైన్స్ దగ్గర చూస్తే ఏదో మిస్టీరియస్ కనబడుతుంది. సో ఏదో రెడ్ కలర్లో. అప్పుడే చూస్తే ఒక పెద్ద ఆర్మీ వచ్చేసి వాళ్ళ విలేజ్ని అయితే అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో విలేజ్ మొత్తం చాలా అల్లకల్లోలం అయిపోద్ది. సో మొత్తం హౌసెస్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతాయి. సో కాయలు ఇంకా వాళ్ళ మదర్ వచ్చేసి ఎస్కేప్ అవుతారనమాట. సో వాళ్ళైతే ఒక ట్రీని చూస్తారు ఆ ఫారెస్ట్లో. అప్పుడే ఆ ట్రీ దగ్గర ఒక హోల్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళ మదర్ అయితే నేనైతే మీ ఫాదర్కి హెల్ప్ చేయాలని చెప్తారనమాట. సో అప్పుడే కాయలు అంటాడు, కాయల్ ఇక్కడే ఉండు నేను వచ్చే వరకు అని అయితే అంటారనమాట. సో అప్పుడే వాళ్ళ మామ వచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే కాయలు అడుగుతాడు వాళ్ళ మామకి. సో అప్పుడే ఆ కాయలు అయితే ఆ హోల్లో అయితే కూర్చుని ఉంటాడు. సో మొత్తం అలాగా అయితే ఉంటుంది అనమాట. సో మొత్తం ఏవో సౌండ్స్ అయితే వినిపిస్తుంటాయి కాయలకి వచ్చేసి. ఆయన కూడా తను ఏడుస్తా మామ్ డాడ్ అనుకుంటా అక్కడే కూర్చుని ఉంటాడు అనమాట. సో ఇక్కడ విలేజ్ పరిస్థితి చూసుకుంటే మొత్తం దారుణంగా వచ్చేస్తూ ఉంటాయి. సో పొగలు ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది. సో మొత్తం ఏదో పెద్ద పెద్ద బ్లాస్ట్ అయినట్టు వస్తే సో అప్పటికే బయటకు వస్తాడు. సో మార్నింగ్ అయితే అవుద్ది అనమాట. అప్పుడే కేఎల్ వచ్చేసి విలేజ్ దగ్గరలోకి వెళ్తాడు అనమాట. విలేజ్ మొత్తం క్వైట్ ఉంది. సో మొత్తం డిస్ట్రక్షన్ తప్ప ఏముండదు అనమాట. సో అప్పుడే కిందకి వెళ్ళిన వస్తువులు అయితే చూస్తాడు. దాంట్లో వచ్చేసి వాళ్ళ మామ్ డాడ్ వస్తువులు కూడా ఉంటాయి. ఒక పెండెంట్ అయితే దొరుకుద్ది కేఎల్కి వచ్చేసి. సో కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎక్కడ కనిపించరు అనమాట. సో అప్పుడే కేఎల్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికో వెళ్ళిపోయారని అయితే అనుకుంటాడు అనమాట. సో అప్పుడే అక్కడ పడి ఉన్న వుడెన్ స్వాడ్ని వచ్చేసి తీసుకుంటాడు. సో మనోడు వచ్చేసి వుడెన్ స్వాడ్ని పట్టుకొని అలా నుంచుని ఉంటాడు అనమాట. సో ఆయన కూడా తన కన్నీళ్ళు అయితే ఆగో. సో నేను ఎప్పుడు ఇలా వీక్గా ఉండాలనుకోవట్లేదు, ఏదో ఒక రోజు స్ట్రాంగ్ అవుతా అని అయితే ఫిక్స్ అవుతాడు. సో ఆయన కూడా ఆపకుండా మామ్ డాడ్ అంటూ పిలుస్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడే ఎవరైతే వస్తారో తన పేరు మైరా అనేది చెప్తుంది. సో కాయల్ని అడుగుద్ది అనమాట. అప్పుడు తనైతే నేనేం నిన్ను ఏం చేయనని అంటది. సో కానీ వీడు వచ్చేసి నా దగ్గర రాకు అని అంటాడు అనమాట. సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదని నేను భయపడలేదని అంటాడు. సో తను అప్పుడు స్వాట్ తీసుకొని నీకేమైంది, అటాక్ ఏమైంది అని అడుగుద్ది. సో నీ పేరేంటంటే కాయలని చెప్తాడు. మైరా అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే తను వచ్చేసి నేను ఒక హీలర్ని అని చెప్పుద్ది. నేను నా పేరెంట్స్ని అయితే కనిపెట్టాలని అయితే కాయలు చెప్తాడనమాట. సో సో తను కూడా ఓకే అని అయితే అంటుంది. సో వాళ్ళైతే పేరెంట్స్ వెతికిన ఎలాంటి క్లూస్ అయితే దొరకవు. సో మీ పేరెంట్స్ అయితే నేను ఫైన్ చేయలేకపోయినా ఇక్కడ లేరని అయితే చెప్తాడు.
అప్పుడే మనోడైతే ఆగకుండా ఏడుస్తూనే ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే ఆ, నాకు ఒక ఇల్లు కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అప్పుడు మైరా అంటది, సో నువ్వు నాతో వచ్చే అంటే ఎందుకని అయితే అని అడుగుతాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు కదా అని అంటే, సో ఎవరో తెలియాల్సిన అవసరం లేదు, హెల్ప్ చేస్తానని అయితే అంటది. సో అప్పుడైతే వాళ్ళైతే ఒక మైరా హౌస్ దగ్గరికి అయితే చేరుకుంటారనమాట. సో చాలా క్వైట్గా ఉంది ఈ ప్లేస్ అంటాడనమాట మనోడు వచ్చేసి. సో అప్పుడే అనమాట. సో అలాగలాగా రోజులు గడుస్తుంటే 2 సంవత్సరాలు అయితే అయిపోద్ది. సో అప్పుడే మనోడు వచ్చేసి స్టార్టింగ్ సీన్‌లో స్వాట్‌తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట ట్రైనింగ్ తీసుకుంటా. మైరా నువ్వు నిన్న కూడా ఇలాగే చెప్పావు, నువ్వు ఓవర్‌గా ట్రైన్ అవుతావంటే నేను ఇంకా ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను నా పేరెంట్స్‌ని కూడా కాపాడలేకపోయానని అయితే అంటాడు. సో కైల్ ప్రామిస్ చేస్తాడు. సో ఎలాగైనా సరే నా పేరెంట్స్‌ని చంపినోళ్ళని చంపాలని. అప్పుడే మైరా వచ్చేసి తనకైతే ఏదో ప్యాక్ చేస్తుంటే అప్పుడు కైల్ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే, సో జినాన్ మౌంటైన్స్‌కి వెళ్ళబోతున్నాం. సో అక్కడైతే జినాన్ అయితే ఉంటాడు. సో సైలెంట్ ప్లేడ్ అని అయితే పిలుస్తాడు. సో అలాగా ఈవినింగ్ అయితే గడిచిపోద్దనమాట. సో కానీ నా దగ్గర ఎలాంటి మ్యాజిక్ పవర్స్ అయితే లేవని అయితే అంటాడు మనోడు. సో తనైతే నేర్పిస్తారు నీకు స్వాట్స్ స్కిల్స్ ఇంకా మ్యాజిక్ టు బికేమ్ స్ట్రాంగర్ అని అయితే అంటది. సో అలా వచ్చేసి నైట్ అయితే అయిపోద్దనమాట. సో అలాగైతే వెళ్ళిపోతుంటే అప్పుడు మైరాన్ వచ్చేసి మామని అయితే పిలుస్తాడు. నేను మళ్ళీ తిరిగి వస్తా, ఇది నా ప్రామిస్ అని అయితే చెప్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కైల్ ఎలా స్ట్రాంగ్గా మారబోతున్నాడు, ఎవరెవరిని కలుసుకోబోతున్నాడు, నాన్ ట్రైనింగ్ ఇస్తాడా ఇవిడ అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ రావాలంటే ఈ వీడియోకి ఒక గట్టిగా లైక్స్ కొట్టండి. సో లెట్స్ గో.